లాట్ ఆఫ్ పీపుల్ హర్ట్ బై పాస్టర్స్. తప్పెవరిదో పక్కన పెడదాం. ఒక్కొక్కసారి పాస్టర్ తప్పు కావచ్చు, ఒక్కొక్కసారి వీళ్ళదే తప్పు కావచ్చు. ఎవరేం తక్కువ కాదు. వీళ్ళు ఏం మాట్లాడినా తప్పు పట్టేటోళ్ళు వాళ్ళు ఏం చేసినా తప్పు పట్టేటోళ్ళు వీళ్ళు. ఈ రెండే అన్నట్టుగా చాలా సార్లు చాలా చోట్ల హర్ట్ అయిపోతారు జనాలు. ఫైనల్ గా రిజల్ట్ ఏంటంటే ఆ పాస్టర్ నాకు నచ్చల, ఆ పాస్టర్ అమ్మ నాకు నచ్చల, అది వాళ్ళ కన్క్లూజన్. సరే, ఆ పాస్టర్ చెడ్డోడు చెడ్డది, కానీ దేవుణ్ణి మాత్రం వదలమాక. ఎందుకు? పాస్టర్ చెడ్డోడైనా నీ గొర్రెల కాపరి మంచివాడు. హల్లెలూయా. నేను చెడ్డదాన్నైనా నిన్ను రక్షించుకున్న యేసుక్రీస్తు మంచివాడు. హల్లెలూయా. సో నన్ను ఎప్పుడు చూడండి నేను మంచిదాన్ని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఐ హ్యావ్ మై ఫ్లాస్, ఐఎమ్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్. దేవుడు నా నోటిని వాడుకొని ఆయన మాటలను నా నోటి నుంచి విడుదల చేస్తున్నాడు. అంత మట్టుకే నేను చేయగలను, అంతకు మించి నేను చేయలేను. ఎందుకు? ఐఎమ్ జస్ట్ ఎ హ్యూమన్. నువ్వు నన్ను పట్టించుకొని పాస్టర్ అమ్మ ప్రేమిస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడు, పాస్టర్ అమ్మ నన్ను పలకరిస్తే దేవుడు పలకరిస్తాడు అనుకున్నావు అనుకో, అయ్యిందే పని, మొత్తానికే రక్షణ పోతుంది. నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంతే ఆయన. సో కాబట్టి సేవకులను బట్టి దేవుణ్ణి డిసైడ్ చేయొద్దు, నన్ను బట్టి దేవుణ్ణి డిసైడ్ చేయొద్దు. నేను మిమ్మల్ని పలకరియకపోవచ్చు, మిమ్మల్ని చూసి నవ్వకపోవచ్చు, మీరు ఎలాగున్నారు అని నేను అడగకపోవచ్చు, మీరు హాస్పిటల్లో పడ్డప్పుడు నేను ఫోన్ చేయకపోవచ్చు. ఐఎమ్ జస్ట్ హ్యూమన్. నా బాధలు నాకుంటాయి, నా కష్టాలు నాకుంటాయి, నా వేదనలు నాకుంటాయి, నా ఏడుపులు నాకుంటాయి. సో నాకు మిగిలిన టైంలో నేను కూర్చొని నా నోడు ప్రభా నువ్వు మాట్లాడంటే ఇగో ఆయన ఈ మాటలన్నీ మాట్లాడుతుంటాడు, నేను మాట్లాడి వెళ్ళిపోతాను. ఈ మాటలు నేను పలికిన మాటలు దేవుడి పరిశుద్ధాత్మ చేత వచ్చిన మాటలు కాబట్టి అవి మీ జీవితంలో కార్యం చేస్తాయి, వ్యర్థంగా వెనక్కి రాకుండా. డన్, ద స్టోరీ ఈస్ డన్. దేవుడు ఆయన కార్యం ఆయన చేసేసుకుంటున్నాడు. కానీ మీరు నన్ను చూసి ఈయన చేయాలి అలా కుదరదు. అందుకే ఏసేమంటున్నాడు, జీతగాళ్ళు పట్టించుకోలేరు మిమ్మల్ని. జీతగాళ్ళు అంత కరెక్ట్ గా పట్టించుకొని మిమ్మల్ని కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేయలేరు. ఒకవేళ తోడేళ్ళు మీ దగ్గరికి వస్తే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఆయన మాత్రం మంచివాడు. అరిగటి సేవకులని కేవలము వాళ్ళ నోటి నుండి వచ్చే దేవుని మాటల కొరకు వాళ్ళని వినియోగించుకోవాలా. మిమ్మల్ని కాచి కాపాడి కునుకక నిద్రపోక కాపాడేవాడు దేవుడే. అరిగటి మీ పాస్టర్ చెడ్డోడైతే ఏసే చెడ్డోడు కాదు. మీ పాస్టర్లు మిమ్మల్ని వదిలేసి ఏసే వదిలేడు. మాలాంటి పాస్టర్లు మిమ్మల్ని తృణీకరిస్తే ఏసే మిమ్మల్ని తృణీకరించడు. మాలాంటి వాళ్ళు మీకు నచ్చక మీరు మాకు నచ్చక మన మధ్యలో ఏమన్నా డిఫరెన్స్ వచ్చినా మీరు గుర్తుపెట్టుకోండి, యేసయ్య ప్రేమ మీ మీద తగ్గదు. హల్లెలూయా. పాస్టర్లను బట్టి దేవుడికి దూరం వెళ్ళకూడదు, పాస్టర్లు చెడ్డోళ్ళు కాబట్టి దేవుడి నుంచి దూరం వెళ్ళకూడదు. సో వాళ్ళు కేవలం జీతగాళ్ళు మాత్రమే. నేనైనా ఎవరైనా, నేనేం శిలువ మరణం పొందలా, ఎవరు పొందలా. వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు, అంత బ్రాడ్ మైండ్ ఉండదు, అంత భారము కూడా ఉండదు. ఉన్నవాళ్ళు ధన్యులు, లేని వాళ్ళ గురించి ఇక్కడ వాక్యం చెప్తుంది.